నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతుంటాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఉంటుంటాయి. వ్యాపారాలు విస్తృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. చేయవలసిన పూజ చంద్రశేఖర అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో అపార్థాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మోపీదేవి సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విభూతితో అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని రకాల పనులన్నీ కూడా బాధ్యతగా చేపడుతూ ఉంటారు. అనుకోనటువంటి అపార్థాలు తలెత్తుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి వ్యాపారాల్లో నూతనమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు వ్యాపారాలు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి. కుటుంబ వ్యవహారిక విషయాల్లో ఉన్న ఇబ్బందులు సద్దుమణుగుతూ ఉంటాయి. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భవానీ శంకర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివ మానస పూజ చేసుకొని స్వామివారికి అర్చన నిర్వహించండి. సింహరాశి వారులకు వృత్తి ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అధికారుల యొక్క సహకారం వలన కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం వలన వారు చేపట్టినటువంటి వేరువేరు రకాల ప్రోత్సాహం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. సంఘపరమైన రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముని ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తులు కలిసి వస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు. విద్యా విషయాల్లో పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమారస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి సుబ్రహ్మణ్య కవచమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు వ్యాపార రంగంలో ఆశించిన ఫలితాలు పొందుతూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడితో కూడుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండండి. శుభవార్తలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమత్ బడబానల స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తుంటాయి. ఇతరులకు శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. అనవసరమైనటువంటి అప్పులు చేసి ఇబ్బంది పడుతుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ షణ్ముఖనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్కంద షష్ఠి కవచమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ విషయాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారంలో నిలకడ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి వార్తలు ఆందోళనను కలగచేస్తూ ఉంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో
ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు తలపెట్టినటువంటి పనుల్లో విజయాలు కలిసి వస్తాయి. మంచితనంతో కూడినటువంటి సందర్భాలు ఉంటుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ నామరామాయణమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో గతంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి జీవనంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. దంపతుల మధ్య మంచి అవగాహన పెరుగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ గోవిందాష్టకమును పారాయణం చేయటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.